వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ పాలకుడు మహమ్మద్ యూనస్ దిగిపోతూ తన అసలు రంగు బయటపెట్టాడు. వీడ్కోలు ప్రసంగం ముసుగులో భారత్ సార్వభౌమత్వానికి నేరుగా సవాల్ విసిరాడు. ఆయన వాడిన భాష, ఎంచుకున్న పదాలు సాధారణమైనవి కాదు. అవి మన సార్వభౌమత్వానికి సవాల్. భారత్ కాదు, 7 సిస్టర్ మాత్రమేనట. అంటే ఒక దేశ ప్రధానితో మాట్లాడేటప్పుడు మీ దేశంతో సంబంధాలు అంటారు, కానీ యూనస్ మాత్రం 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలైన నేపాల్, భూటాన్ అంటూ వేరు చేసి మాట్లాడారు. అంటే ఢిల్లీని బైపాస్ చేసి మా ఈశాన్య రాష్ట్రాలతో నేరుగా డీల్ చేస్తారా? భారత సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసి చూపే ఈ వేర్పాటువాద ధోరణి వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఇక చైనా డ్రాగన్ నీడలో కొత్త నాటకం మొదలైందా? ఇప్పటికే చైనాతో ఆటకంగుతున్న బంగ్లాదేశ్ ఇప్పుడు మాకు ఓపెన్ సీ యాక్సెస్ ఉంది, ఈశాన్య రాష్ట్రాలు మాతో కలవాలి అనడం చూస్తుంటే భవిష్యత్తులో చికెన్ నెక్ ని కట్ చేసే భారీ వ్యూహంలో భాగమా అనిపించక మానదు. చైనా కోరుకునేది కూడా అదే. ఇక అమెరికా అండ చూసుకునే ఈ తెగింప అనేది ఒకసారి ఆలోచిస్తే, అమెరికా వాణిజ్యం, చైనాతో స్నేహం, ఇప్పుడు భారత ఈశాన్య రాష్ట్రాలపై కన్ను. యూనస్ మాటల ఆంతర్యం స్పష్టం. మాతో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరచగలం అని భారత్ని బ్లాక్మెయిల్ చేయడమేనా? ఇది కేవలం ఆర్థిక ప్రతిపాదన కాదు, ఇది జియో పొలిటికల్ ట్రాప్. 1971లో ప్రాణాలిచ్చి స్వేచ్ఛను ప్రసాదించిన భారత్ పైనే ఇప్పుడు ఇలాంటి విషపు ఆలోచనలు చేయడం హిందువుల మీద ముస్లింల సహజ ద్వేషం కనబడుతోంది. ముస్లింల గజ్వే హిందులో భాగంగా బంగ్లాదేశ్ వేస్తున్న కొత్త ఎత్తుగడలను తిప్పికొట్టకపోతే భవిష్యత్తులో ఈశాన్య భారతానికి ముప్పు తప్పదు, భారత్కి కూడా ప్రమాదం తప్పదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయూతగా నిలవండి. ఈ ఛానల్స్ నడుపుతూ ముందుకెళ్ళాలి అని అంటే రోజు రోజుకి కత్తి మీద సాముగా మారుతుంది. అయినా కూడా ఎట్టి పరిస్థితిలో వెనుకడుగు వేసేది లేదు. ఆర్థికంగా మీరు అందించే చేయూత మాత్రమే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ₹1 సపోర్ట్ చేసినా మన ఛానల్లో 3,40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్రతి నెల మనం ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సబ్స్క్రైబర్స్ అంతా తలా ₹1 సాయం చేసినా చాలు, ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్న నా కల సాకారం అవుతుంది. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.